నారాయణ గారికి, అబ్దుల్ అజీజు, మిగతా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలు, పెద్దలందరికీ కూడా స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ట్రైసైకిల్స్ సిటీ కాన్స్టిట్యున్సీలో మన సార్ని నారాయణ సార్ రిక్వెస్ట్ చేసి ఆయన ఇవ్వలేడని కాదు, ఆయన చాలామందికి ఇచ్చేసి ఉన్నాడు ఆల్రెడీ. అయినా మిగిలిన దివ్యాంగుల కన్నా మా సైడ్ నుంచి ఫౌండేషన్ తరఫున చేయాలా అని సారు పర్మిషన్ తీసుకొని దాదాపు ఒక 2 నెలల నాడే ఎంతమందికి ఇవ్వాలంటే ఈరోజు చూస్తే నంబర్ ఏమో మాకు 85 మంది వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చేలేక ఈ 2 నెలల్లో సారు 15 మందికి ఇచ్చున్నా అంట. ఈ 15 ఇక్కడ తగ్గినా పర్వాలా, అది ఎందుకంటే ఇంకోదేనన్నా పనికొస్తుంది. మనకి జిల్లాలో చాలామంది వస్తూ ఉంటారు. సో మంచి కార్యక్రమం సార్ కూడా ఇవ్వడం కూడా మంచిదే. అది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇటు ఆల్రెడీ కొన్ని ఇచ్చేసి ఉన్నారని. అదే సార్ని అడిగాను, మీరు ఇచ్చినట్టున్నారు కదా సార్ అని. ఏదో అడిగారు, ఇచ్చేసాను అని చెప్తున్నాడు. మంచిదే. ఈపీఆర్ ఫౌండేషన్ తరఫున ట్రైసైకిల్స్ దాదాపు 1050 ట్రైసైకిల్స్ జిల్లా మొత్తం, నా కాన్స్టిట్యున్సీ పరిధిలో మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా ఇచ్చాము. అవి ఇవ్వడం కాకుండా దానికి మెయింటెనెన్స్ ఏదైనా వస్తే కూడా ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళని ఫోన్ చేసి చెప్పమంటున్నాం. ఎందుకంటే ఆ సైకిళ్ళు ఎవరి దగ్గర కొన్నామో వాళ్ళకి కూడా చెప్పేటాం, ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయవద్దు అని. సమస్యలు వస్తాయి, దేనికైనా వస్తుంటాయి. వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి 2000 ఇండి మీరు 3000 ఇండి అనేది ఈ మధ్య జరిగింది ఒక దగ్గర. అది తెలియగానే ఈ సైకిల్ సప్లై చేసిన అతనికి చెప్పాను, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవద్దు, ఏ ఖర్చు వచ్చినా ఇటువంటి మా దగ్గరికే వచ్చి మమ్మల్ని అడిగి తీసుకొని మీరు చేసేయండి. ఎందుకంటే అమృతధార ద్వారా దాదాపు 200 ప్లాంట్లు మెయింటైన్ చేస్తున్నాం. ఈరోజు మెయింటైన్ చేస్తున్నాం అంటే పెట్టడం ఒక ఎత్తు, మెయింటైన్ చేయడం ప్రతి నెల ఫిల్టర్ల కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం చేయాలి. ఏ గ్రామంలో కూడా మేము పెట్టిన దగ్గర ఆగకుండా నడిపిస్తున్నాం. 16లో పెట్టిన ప్లాంట్లు కూడా ఈరోజు నడుస్తున్నాయంటే ఓన్లీ ఫౌండేషన్ మా టీము ఎక్కడ ఏం చేయాలనేది అలవాటు పడిపోయారు. గ్రామాల్లో కూడా ఇప్పుడు వాళ్ళే ఫోన్ చేసి ఫలాని ప్లాంట్లో ఇది ప్రాబ్లము, మోటార్ పోయిందనో ఇంకోటి చెప్పినా ఇమీడియట్గా యాక్ట్ చేస్తున్నాం. అట్లా ప్రతి కార్యక్రమం తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని మనసు పెట్టి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తాం. నేను మీరు చెప్పినట్టు 2016లో అసలు పాలిటిక్స్లో లేను, సేవలు చేస్తూ ఉండేది. సేవా కార్యక్రమాలు ప్రజలకి ఆయన ఉపయోగపడితే చేసేది. నా శక్తికి మించి కూడా ఒక్కోసారి చేస్తున్నది. ఎప్పుడన్నా మనకి ఇది చాలా భారం అవుతుంటే అంటే అనిపించినా మనం ఖర్చు తగ్గించుకొనైనా వాళ్ళకి చేయాలా అనే ఒక మనస్తత్వంలో నేను చేశాను. అట్టే చేసుకుంటా వచ్చాను. ఈరోజు పేదలకి స్కూల్ పెట్టాం. స్కూల్ కూడా అన్ని ఉచితంగా ఇస్తున్నాం. చాలా సంతోషం అనిపిస్తుంది ఆ స్కూల్కి పోతే. అట్లా రకరకాలుగా చేస్తున్నాం. అట్నే నిన్న మీరందరూ ఇనుంటారు ప్రెస్ మీట్, జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే జస్ట్ ఒకేషన్ వచ్చింది కాబట్టి చెప్తుండా తెలియాలి. అప్పన్న అనేవాడికి 50,000 చెక్ ఇచ్చానండి, 100% ఇచ్చాను. ఎవరు చెప్తే ఇచ్చాను, అది కూడా ఒక సేవ కింద. నాది సేవా భావంతో జరుగుబాటు లేదు అంటే ఈరోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలామందికి ఇచ్చుండ. అట్లా ఒక్కడికే కాదు, చాలామందికి ఇచ్చుండ. అతని ఆత్మకే అది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన చెప్పిన మాట ఎవరు చెప్తే ఇచ్చాడు, అట్లా ఎంతోమందికి ఇచ్చుండ. అది అతను జరుగుబాటు లేదు, పేదోడు అని చెప్తే ఈరోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది. ఒక మనిషి శ్రీకాకుళం వాడు జరుగుబాటు లేదు, సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు. ఆయనకి జరుగుబాటు సుబ్బారెడ్డి నేను ఇవ్వలేనన్నా మీరు సాయం చేయండి అంటే
దేవుడి ముందు వచ్చి చెప్పనండి ఎవరైనా, నేను చెప్పేది సత్యమా కాదా. ఊరికనే ఏదో ఒకటి వేయడం కాదు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను సేవ చేస్తూ ఎవరైనా వచ్చి ఇట్ట నాకు జరుగుబాట్లేదంటే ఈరోజు కూడా చేస్తున్నా చాలామందికి. అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో, ఏమనుకోని చెప్పాడో నాకైతే అర్థం. చెప్పినా నాకేం పోయేది ఏం లేదు దానివల్ల ఏమవుతుంది? మంచి పనే చేశా ఆ రోజు అతని పరిస్థితి. ఈరోజు దాన్ని ఇప్పుడు కానీ నేను కానీ లిస్ట్ చెప్పానంటే చాలామంది ఉన్నారు నేను చేసిన వాళ్ళు ఆ నెలకి చెక్కులు ఇచ్చేవాళ్ళు. అది అతనికి తెలుసు, ఎవరెవరికి ఇచ్చాను, ఎవరికి ఇమ్మన్నారో తెలుసు. అటువంటిది ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే సేవాభావంతో చేసిన వాడిని నేను. ప్రతిదీ కూడా అంతే ఈరోజు గట్టి చేస్తున్నా. సో కొన్ని సేవ చేయకపోయి కూడా తప్పులు అవుతున్నాయి, అనవసరంగా బండలు పడుతున్నాయి. మంచి పని చేసి అంటే సేవలో కూడా మనం ఏ రోజు ఏమవుతో కూడా తెలియటం ఉండాలి. మనం చేసే మంచి పనిలో కూడా సరే దానికి దేవుడికి వదిలేసాను, అది దేవుడికి తెలుసు. మనం ఏం చేసాము, మనం ఎంత చేసాము, ఎంతమందికి చేసాము, దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నిన్న నాకు నచ్చలేదు, కొంచెం బాధేసింది. ఏంటి మాటలు వస్తుంది, అతనికి తెలుసా అన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడాడు కాబట్టి కొంచెం ప్రిక్ అయింది నాకు, అంతే. ఎనివే అది వదిలేయండి. ఆ సబ్జెక్టే పల్లెం మనకి. మనం కానీ ఆ సబ్జెక్ట్లో పోతే మన తల్లు చెడిపోతాయి. మంచి కార్యక్రమానికి వచ్చాము. ఈరోజు చెప్పాలంటే నారాయణ గారు మనందరికీ, మీకే కాదు మా అందరికి కూడా అదృష్టం. ఇటువంటి మంత్రివర్యులు మనకి నెల్లూరులో, అందులో నెల్లూరులో సిటీలో నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అందులో ఏది మీరు చూడండి. అప్పుడప్పుడు ఆలోచిస్తుంటా, ఈసారి ఎట్లెట్టు తిరుగుతున్నాడు, అసలు ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది. ఈరోజు ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ ఇంటికి పోయి వస్తున్నాం. విజయవాడ పోవాలా సీఎం గారు మీటింగ్ అన్నారు. అప్పుడే అడిగింది, సరే ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఓపిక, ఎనర్జీ కావాలి దీనికి. ఇది చిన్న ఎనర్జీ కాదు. మీరు అమరావతి కానీ తీసుకున్నారంటే, అమరావతి పెద్ద సబ్జెక్ట్, అది మామూలు సబ్జెక్ట్ కాదు. అమరావతికి దాదాపు 4 ఒక 1000 తలకాయలు పెట్టే పని అది. కానీ ఒకతను మోస్తున్నాడా బరువు, గౌరవిస్తున్నా. పెద్ద ఆయన ఉన్నాడు, మన ముఖ్యమంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు సలహాలు చెప్పొచ్చు, కానీ ఆ బరువు మోయాలి. సలహా చెప్పినప్పుడు ఈ పని చేయాలన్నప్పుడు మోసేదానికి ఒక ఉండాలి. అంతలా బరువు మోస్తున్నాడు. అది చిన్న విషయం కాదు. ఈ మధ్య రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్ నుంచి రింగ్ రోడ్డు విజయవాడలో నేను అసెంబ్లీకి అడిగిపోయింది. చూస్తే ఎంత మంచి రోడ్ వేసి ఉన్నారు ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి. ఇది పూర్తయితే అమరావతిలో అసలు అమరావతి నిజంగా కూడా ఎక్కడికో వెళ్తాం. ఈ వర్షాల వల్ల సగం ఆడ టైము పోతా ఉంది. వర్షాలు ఎక్కడ లేని వర్షాలు ఈ సంవత్సరం మన నెల్లూరులో కూడా చూస్తున్నాం. వర్షాలు కంప్లీట్, అన్ని చెరువులు కానీ, ట్యాంకులు కానీ, డ్యాములు కానీ అన్నీ మొత్తం నిండిపోయి ఉన్నాయి. నీళ్లు ఫ్రీగా సముద్రానికి వదిలే పరిస్థితి వచ్చింది. అంటే వర్షాలు అట్లా వస్తున్నాయి. లేకపోతే ఈరోజు నా లెక్క ప్రకారం ఇంకా చాలామంది ఉండేది అమరావతి. అటువంటిది పెద్ద కార్యక్రమం అది సార్ చేసేది. ఆయనకి తెలియకుండానే చాలా బరువు మోస్తున్నారు. పట్టుకోళ్ళు మనం చూస్తున్నాం. మేము ఒకవేళ రోజు మనం దాంట్లో లేకపోయినా మనం రోజు తెలుస్తుంటాయి ఏం చేస్తున్నారు. నిన్న మాకు పెమ్మసాని గారు మినిస్టరు గుంటూరులో, అందులో ఆయన పార్లమెంట్, ఢిల్లీలో మనం చెప్తున్నాడు ఈ మధ్య అమరావతి గురించి. అంటే ఎన్ని సెటిల్మెంట్స్, ఎంతమందితో ఎన్ని మనసులు ఆడ కలపాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరిని మళ్ళీ ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇస్తూ పట్టుకురావాల్సి వస్తుంది ఇక్కడ అన్నట్టు. అంటే నారాయణ గారి రోల్ అది. అట్టే మనం టౌన్లో చూస్తున్నాం.
టౌన్లో వచ్చాయంటే అప్పుడప్పుడు నాకు రూపు గారు చెప్తుంటారు 6 గంటలకి సార్ పోయాడు అని. ఏంటి రూపు నిజమా అని అంటే నాకు ఆశ్చర్యం కూడా. ఆ ఎనర్జీ లెవెల్స్ చేయలేరు మామూలు మనుషులు ఎవరు. మనకి అందుకు నేను చెప్పింది మనకు అదృష్టం ఇటువంటి మంత్రివర్యులు మన నెల్లూరులో ఉండడం. అందులో ఇంకొకటి కూడా చెప్పాలా, ఆయన అనుకున్నది ఆయన చేయగలుగుతాడు. అంటే చేయగలుగుతాడంటే ఆ కెపాసిటీ ఉంది పెద్ద ఆయనతో కూడా. అంటే మంచి సంబంధాలు ఉన్నాయి. సో మన ముఖ్యమంత్రిని కూడా నారాయణ గారు చెప్పాడంటే ఆయన ఏం దానికి క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా మనకందరికీ కలిసి వచ్చే. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకోండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శ్రద్ధ తీసుకొని ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు అవి చెప్తే అలివి కానీ ఇబ్బందుల్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని ఇటువంటివన్నీ తీసుకురావాలా చేయాలంటే ఇవన్నీ మన టౌన్కే కదా, మన సిటీకే, నెల్లూరు సిటీ డెవలప్మెంటే. ప్రతి ఒక్కరూ మనం కూడా దాంట్లో సంతోషపడాలి. ఇవన్నీ తీసుకురావాలంటే పైన కూడా